నాకు రొట్టె అంటే బాగా ఇష్టం. రొట్టె చేసుకోవడం అప్పుడప్పుడు రొట్టె చేసుకుంటూ తింటూ ఉంటాను. మా గురూజీ గారేమో రొట్టె తినరు. అయితే ఒకసారి ఏమైందంటే ఇట్లే రొట్టె చేసుకుంటా అంటే నేను కూడా వస్తానయ్యా కాల్చిస్తా, ఎందుకు ఒక్కనో చేసుకుంటా అని చెప్పి గురువు గారు కూడా వచ్చారు. వచ్చి నేను రొట్టె చేస్తుంటే వారు కాల్చి ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటి వరకు రొట్టెలు చేసుకుని తింటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కాకపోతే ఒకరు కాలుస్తూ ఉంటే ఒకరు చేస్తుంటే ఎంతో సులభంగా అనిపించింది. దాంపత్య జీవితం అంటే ఏది కాదు ఇదే అని చెప్పారు. ఒకడు రొట్టెలు చేస్తుండాలంటే ఇంకోటి కాలుస్తూ ఉండాలి. దంపతులు అంటే ఒకరికొకరు సహాయ సహకారంతో ఉంటూ పరస్పరము అన్యోన్యము ఆప్యాయత కలిగి ఉంటూ ఉభౌ ధర్మం చరిష్యత అని చెప్పారు. అంటే ఇద్దరూ కలిసి ధర్మ మార్గంలో చరించాలి అని చెప్పారు దంపతులు ఇద్దరు కలిసి. అందుకే వేదము భార్యాభర్తలు ఇద్దరిని కూడా చక్రవాక పక్షులతో పోల్చింది. ఎందుకంటే ఈ యొక్క చక్రవాక పక్షులంట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇట్లా విడదీయ రాకుండా ఇద్దరు కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా ఉంటూ అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుంటాయంట. రాత్రిపూట వేరువేరుగా పండుకుంటాయంట. అందుకే దంపతులు ఇద్దరిని కూడా చక్రవాక పక్షులతో మనకు వేదాలు పోల్చాయి. మరి వ్యక్తులు గృహస్థాశ్రమాన్ని ఎందుకు స్వీకరించాలి, ఏమి అవసరము, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ధర్మాచరణ కోసం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడానికే ఈ యొక్క గృహస్థాశ్రమం అని చెప్పారు. భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ యొక్క ధర్మము అనేటువంటి వాహనాన్ని ఎక్కి ఆ యొక్క అర్థము కామము అనేటువంటి వాటిని సేవించాలి అని చెప్పారు. ధర్మ మార్గములో విచరిస్తూ అర్థకామాలను సేవించాలి అని చెప్పారు గృహస్థులు. గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారంటే గృహస్థాశ్రమం నుంచి బయటపడడానికే గృహస్థంలోనికి ప్రవేశించాలంట. ఏ విధంగా అయితే పాము కుబుసాన్ని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ తేజోవంతంగా తయారవుతుందో అదేవిధంగా గృహస్థాశ్రమంలోనికి ప్రవేశించి ఈ యొక్క ధర్మకార్యాలు అర్థాన్ని సంపాదించి సంతానాన్ని ఉత్పన్నం చేసి తిరిగి వానప్రస్థాశ్రమంలోనికి ప్రవేశించాలి అని చెప్పారు. చాలామంది దంపతులు ప్రతి ఆదివారము, శనివారము, మంగళవారము, గురువారము, శుక్రవారం అని చెప్పి ఏదో ఒక రోజు ఏదో ఒక దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. అందరూ కూడా మందిరాన్ని సందర్శిస్తూ ఉంటారు. కానీ ఇంటినే మందిరంగా మార్చుకునేటువంటి ప్రక్రియ ఈ యొక్క అగ్నిహోత్రం. ప్రభాకర్ గారు, అరుణమ్మ గారు ఇద్దరూ కలిసి ఈ యొక్క ఇంటిని ఒక మందిరంలాగా మార్చేశారు. నిరంతరము అగ్నిహోత్రము చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ నిరంతరం యజ్ఞం గురించి ఆలోచిస్తూ వేద స్వాధ్యాయము, శాస్త్ర పఠనము, వాటి యొక్క శ్రవణము, వీళ్ళ ఇంట్లో ఇవే ఉంటాయి. ఇవి తప్ప వేరే ఏం కనిపించవు. అందుకే ఇంతకుముందు గురువుగారు చెప్పారు, వారు ఊడుస్తున్నారు, తూడుస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, రకరకాల లడ్డూలు చేశారు, రకరకాల భక్ష్యాలు చేశారు, రకరకాల పదార్థాలు చేశారు. ఇవన్నీ కూడా ఏదో ఇవన్నీ చేసుకొని వాళ్ళిద్దరు కలిసి కూర్చొని తినడానికి చేసుకోలేదు. వాళ్ళిద్దరూ కూడా అవన్నీ చేసి వారు అగ్నిహోత్రంలో వేశారు. అందుకే ఒక భర్త మోక్షాన్ని పొందాలి, ధర్మాన్ని పొందాలి, అర్థాన్ని, ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఇక చతుర్విధ పురుషార్థాలు పురుషుడు పొందాలి అంటే అది పురుషుని ఒక్కనికే సాధ్యం కాదు అని చెప్పారు. పురుషుడు కేవలం ఒక్కడే కలిసి సంతానాన్ని ఉత్పన్నం చేయడు. వాడు ఒక్కడే కలిసి సంపాదించుకుంటూ కూర్చుంటే వానికి అన్నం ఎవడు పెడతాడు, ఎవడు తిండి పెడతాడు, అది కూడా వానికి ఒక్కనికి సాధ్యం కాదు. ఒకే భర్త గృహాన్ని నడపలేడు, ఒకే భార్య గృహాన్ని నడపలేదు. అందుకే భార్య భర్త అని చెప్పారు. అందుకే భార్యను ఏమన్నారంటే జాయ అని చెప్పారు. జాయ అంటే సంతానాన్ని ఉత్పన్నం చేస్తుంది, సంతానాన్ని పోషిస్తుంది, పెద్ద చేస్తుంది, వారికి సంస్కారాలు ఇస్తుంది కాబట్టి జాయ అని చెప్పారు. అంతేకాకుండా సహధర్మచారిణి అని చెప్పారు భార్యకు. ఎందుకంటే పురుషుడు చేసేటువంటి ధర్మ కార్యాల్లో సహాయకారిగా ఉంటుంది కాబట్టి భార్యను సహధర్మచారిణి అని చెప్పారు. భార్య అని చెప్పారు. అంతేకాకుండా ఈ యొక్క పత్నిని భార్య అని ఎందుకంటారంటే ఈ యొక్క భార్య ద్వారానే కుటుంబం యొక్క భరణము, పోషణము
జరుగుతుంది కాబట్టి ఆ యొక్క స్త్రీని, ఆ యొక్క పత్నిని భార్య అని చెప్పారు. ఇట్లా పత్ని అని చెప్పారు. పత్ని అంటే ధర్మ కార్యక్రమాల్లో సహయోగంగా ఉంటుంది కాబట్టి మనకు ఆమెను పత్ని అని చెప్పారు. మరి ఇవన్నీ పేర్లు కూడా అరుణమ్మ గారికి వర్తిస్తాయి. ఒక పత్నికి ఎన్ని సుగుణాలు ఉండాలో, ఆమె కర్తవ్యాలు ఏమిటో, ఆమె బాధ్యతలు ఏమిటో, ఆమె ఏ విధంగా నడుచుకోవాలో, ఎట్లా నడుచుకోవాలో అన్ని విధాలుగా ఆమె అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతుంది తప్ప ధర్మకార్యాల విషయంలో మాత్రం ఎక్కడా కూడా తగ్గేది లేదు అన్నట్టే ఆమె వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. ఒక భార్యకు ఉండవలసినటువంటి ముఖ్య ధర్మము, ముఖ్య స్వభావము ధర్మకార్యాలు చెయ్యమని చెప్పడమే కాకుండా వాటిని మొత్తం భుజాన వేసుకొని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో ఆ యొక్క ధర్మకార్యాలకు ఆ యొక్క పత్ని దేవునికి ఎన్ని విధాలుగా సహకరించాలో అన్ని విధాలుగా ఆమె సహకారం అందిస్తుంది. కాబట్టి ఒక స్త్రీ అనేటువంటిది ఇల్లు విడిచి వేరొక ఇంటికి రావడం ఏదైతే ఉందో అది మామూలు విషయం కాదు. ఆమెలో ఎంతో త్యాగం ఉంటేనే రావాలంట. త్యాగ స్వభావం స్త్రీలలో ఉంటేనే ఒక ఇంటిని విడిచిపెట్టి ఇంకో ఇంటికి వచ్చి ఆ ఇంటి యొక్క వంశ ఉన్నతికి ఆ స్త్రీ అనేటువంటిది సహకారాలు అందిస్తుంది. మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏమి చేయాలి అంటే ఒక భార్య ఏం చేయగలుగుతుంది అంటే ఆ యొక్క గృహంలో భార్య ద్వారా వేదం ఏం ఆశిస్తుంది, ఏం ఆకాంక్షిస్తుంది అంటే ఆ భార్య ఆ ఇంట్లో సంతోషం తీసుకురావాలంట. ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, ఆప్యాయతలు పంచే విధంగా వ్యవహారం చేయాలి అని చెప్పారు. భార్యాభర్తలు కలిసి సాధించవలసినటువంటివి ఏమిటి అంటే మొట్టమొదటిగా ధర్మము అని చెప్పారు, తర్వాత సంతానము అని చెప్పారు, తర్వాత కామము, కోరికలు తీసుకోవడం, శారీరక సుఖాలు, ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్ అని చెప్పారు. కానీ నేటి సమాజంలో భార్యాభర్తలు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటిగానే కామం ఉంటుంది, తర్వాతనే సంతానం. ఎందుకంటే కామం తర్వాత సంతానం పుడుతుంది, సంతానం పెళ్లి చేయాలి, పోషించాలి కాబట్టి వాళ్ళని కూడా పోషిస్తున్నారు. ఇక ఎప్పుడైనా సమయం ఉంటే, ఎప్పుడైనా సందర్భం దొరికితే గుడికో బడికో ఎక్కడికి వెళ్తారు, అది ధర్మం అంటున్నారు. కానీ మన యొక్క వేదశాస్త్రాలు, మన యొక్క సమస్త శాస్త్రాలు అన్నీ కూడా భార్యాభర్తలను ఏకం చేసింది ధర్మాన్ని సాధించడానికే. భార్యాభర్తలు కలిసి మెలిసి ఉండాలి, అందుకోసమే భార్యాభర్తల యొక్క సమాగము అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అందుకే భార్యాభర్తలు ఇరువురు కలిసి సుసంతానాన్ని ఉత్పన్నం చేసి వారిని సంస్కారవంతులుగా చేసి నిరంతరం ఇంట్లో ధర్మ కార్యాలు చేస్తూ ఆ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా తీర్చేసుకోవాలని చెప్పారు. మరి ఒక కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఒక స్కూల్కు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఒక వ్యక్తికి కొన్ని ఆదర్శాలు ఉంటాయి. మరి గృహస్థునికి ఏ విధమైన ఆదర్శాలు ఉండాలి, గృహస్థాశ్రమంలో ఏ విధమైనటువంటి కార్యాలు చేయాలి, ఏ విధమైనటువంటి కర్మలు చేయాలి అంటే గృహస్థాశ్రమం ఎట్లా నడుస్తుంది అంటే పంచమహాయజ్ఞాలతో గృహస్థాశ్రమం అనేటువంటిది నడుస్తుంది అని చెప్పారు. అందుకే వ్యక్తి యొక్క జీవితం ఎట్లా నడుస్తుంది అంటే 16 సంస్కారాలతో ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం నడుస్తుంది అని చెప్పారు. సమాజం ఎట్లా నడుస్తుంది బాబు అంటే 4 వర్ణాలు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఈ 4 వర్ణాలతో సమాజం నడుస్తుంది అని చెప్పారు. కాబట్టి గృహస్థాశ్రమం అనేటువంటిది పంచమహాయజ్ఞము అని చెప్పారు. అంటే గృహమే యజ్ఞము, స్త్రీయే యజ్ఞము, పత్నియే యజ్ఞము, వీళ్ళంతా యజ్ఞ స్వరూపులే అని చెప్పారు. మేజర్గా జరగవలసినటువంటిది గృహంలో యజ్ఞ కార్యక్రమాలే అని చెప్పారు. అందుకే ఒక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఆభరణాలు ధరించినప్పుడు ఎంతో శోభాయమానంగా కనిపిస్తుందట. కానీ ఆ యొక్క స్త్రీ ధరించినటువంటి ఆభరణాల వల్ల వచ్చేటువంటి శోభ కంటే ఆమెలో ఉన్నటువంటి సద్గుణాల వల్ల ఆ ఇంటికి ఎంతో మంచి పేరు వస్తుంది అని చెప్పారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఈరోజు మనం చూసుకుంటే వాళ్ళ ఇంట్లోకంటే వెళ్తే మనం ఏం చేస్తామంటే మీ ఇంట్లో పీవీపీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, బట్టలు ఉన్నాయా, ఇది పని వాళ్ళు ఉన్నారా, ఏం కలర్ వేయించారు, ఏం డెకోరం చేయించారు, ఇంకా ఫర్నిచర్ ఏం చేయించారు, ఫ్యాన్లు ఎట్లా ఉన్నాయి, ఇవి ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ ఉంటారు. కానీ వేదశాస్త్రాలు అలాంటివి ఏమీ చెప్పట్లేదు. భార్యాభర్తల్లో ఉన్నటువంటి సుగుణాల వల్ల భార్యాభర్తలు ఎప్పుడైతే ధార్మికులు, ధర్మాత్ములు అవుతారో అప్పుడు వాళ్ళ ఇంటికి 4 వచ్చిపోతుంటారంట, 4 తింటూ ఉంటారు, 4 భజన చేస్తూ ఉంటారు, 4 మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయంటే భార్యాభర్తలు ఇరువురు కూడా
ధార్మికులై ధర్మ కార్యక్రమాలు చేస్తున్నప్పుడే ఆ ఇంటికి నలుగురు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గృహాన్ని దేవపురి అని చెప్పారు. దేవతలు నివసించేటువంటి గృహము అని చెప్పారు. దేవపురి అన్నారు ఈ యొక్క గృహాన్ని. దేవపురి ఎప్పుడవుతుంది ఈ యొక్క గృహము అంటే మనము ధర్మ కార్యాలు చేసి, దానము ధర్మము చేసి, వృద్ధులకు సేవ చేసి, పశువులకు పక్షులకు అన్నం పెట్టి, లేని వాళ్లకు ఎంతో కొంత దానం ధర్మం చేసి, నిత్యము దైవ కార్యాలు చేస్తూ భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క గృహం అనేటువంటిది దేవపురి, దేవతలకు నిలయం అవుతుంది అని చెప్పారు. లేకపోతే ఇంట్లో మాంసము, మద్యము, కొట్లాటలు, బాధలు, దుఃఖాలు, ఎప్పుడు చూసినా ఏదో విధమైనటువంటి మనస్పర్ధలు, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు గృహస్థుల ఇంట్లో చూస్తున్నాం. దీనికి అంతటికీ కూడా ముఖ్య కారణము గృహస్థులు చేయవలసినటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయకుండా కేవలము భోగ లాలసలో జీవితాన్ని గడపటం వల్ల గృహస్థులు భార్యకు భర్త ముఖం చూస్తే మొహం మొత్తుతున్నట, భర్తకు భార్య ముఖం చూస్తే మొహం మొత్తుతున్నట్టు. ఎందుకంటే భార్యాభర్తలు ఇరువురిలో కూడా ధర్మం అనేటువంటిది నశించినప్పుడు ఒకరంటే ఒకరికి అసహ్యము, హేయ భావన ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కలుగుతాయి. ఆ పిల్లల మధ్య సఖ్యత ఉండదు, సంతానం మధ్య సఖ్యత ఉండదు, బంధువులు రారు, వాళ్ళ మధ్య బంధుత్వాలు కూడా అన్నీ చెరిగిపోతాయి. ఒకరి మధ్య ఒకరు ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమ ఇవేవి కూడా ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్పారు. కాబట్టి గృహస్థుల జీవితానికి ఆధారము ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు. కాబట్టి నిరంతరము ఆ యొక్క ధర్మచారిని, సాధర్మచారి అయినటువంటి ఆ పత్ని ఆ యొక్క పురుషుని నిరంతరము ధర్మకార్యాలు చేద్దాము, ఈ కార్యం చేద్దాము, నెయ్యి పోద్దాము, యజ్ఞం చేద్దాము, ఇలాంటి విషయాల కోసం నిరంతరం ప్రేరేపిస్తూ ఉండాలట. అలా ప్రేరేపించినటువంటి ఆ యొక్క పత్ని ఏదైతే ఉందో ఆమె ద్వారా ఇంట్లో జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందుతుంది, ధర్మం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. తద్వారా సమస్త శుభాలు, సమస్త ఐశ్వర్యాలు అన్నీ కూడా ఆ ఇంట్లో కలుగుతాయి అని చెప్పారు. కాబట్టి ఇంట్లో సుఖం ఉంది, శాంతి ఉంది అంటే ఆ ఇంట్లో ఎవరి వల్ల ఇల్లు నడుస్తుందో వారే దానికి కారణం అని చెప్పారు. ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది, వారు కనుక ధర్మాత్ములు, ధార్మికులు అయితే ఇంట్లో భర్త మాట నెగ్గొచ్చు, భర్త ధార్మికుడైతే ఇల్లు సుఖంగా ఉంటుంది. ఇంట్లో భార్య మాట నెగ్గొచ్చు, ఒకవేళ భార్య ధార్మికురాలైతే ఇల్లు సుఖంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎవరు సాగించుకుంటారో వారు ధర్మాన్ని ఆధారంగా చేసుకొని బతకాలి అని చెప్పారు. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు ఎప్పుడు ఒకటవుతారు, వారి మధ్య ఎప్పుడు సఖ్యత లభిస్తుంది అంటే సంగచ్చత్వం సమ్మదత్వం సంభో మనాసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానాన ఉపాసతే అని చెప్పారు. అంటే కలిసి నడవండి, కలిసి మాట్లాడుకోండి, కలిసి చర్చించుకోండి. ఏ విధంగా అయితే దేవతలు ఒకప్పుడు దేవతలు ఎలా ఉన్నారంటే, దేవతలు ఎప్పుడు ఎలా ఉంటారంటే అందరూ కూర్చొని చర్చించుకొని వారి మనస్సు అన్నీ కూడా ఐక్యం చేసుకుంటారంట. ఈరోజు అలాంటి పరిస్థితి హిందువుల కుటుంబాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఆ దేవతలని మొక్కుకున్నటువంటి ఆ దేవతలే కుటుంబాలను విచ్ఛిన్నం చేసి వాళ్ళందరినీ కూడా వేరు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి సంతానం అంతా కూడా ఐక్యమత్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఇవన్నీ ఉండాలి, ధనం ఉండాలి, సంపద ఉండాలి, సఖ్యత ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అంటే వాటన్నిటికీ కేంద్ర బిందువు అయినటువంటి ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది దీన్ని ఎప్పుడు విడవకుండా నిరంతరం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి అభావం అనేటువంటిది ఉండదు అని చెప్పారు. ఏ గృహస్థుడైతే నిరంతరం అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడో అతని ఇంట్లో సంపదల యొక్క ప్రవాహము ఉధృతిగా ఉంటుందట. వరద వచ్చినట్టు సంపదలు వస్తూ ఉంటాయని చెప్పారు. వాళ్ళ ఇంటికి అందరూ వేల మంది వచ్చి తినిపోతూ ఉంటారట, వేల మంది వచ్చి దానం ధర్మం స్వీకరించిపోతూ బట్ట పుట్ట శరణానికి అందరూ కూడా ఆ గృహస్థుని ఇంటికి వచ్చిపోతూ ఉంటారంటారు. కాబట్టి గృహస్థుడు ఐశ్వర్యవంతుడు కావాలి, సంపన్నవంతుడు కావాలి, సంపదలకు స్వామి కావాలి. అలా కావాలంటే మనమందరం కూడా అల్పులము, మనకు సాధ్యం కాదు. ఎప్పటి వరకైతే దేవతలు మనకు సహకరించరో, దేవతల యొక్క నియమాలను మనం పాటించము, దేవతలకు అనుగుణంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోమో అప్పటి వరకు మన జీవితం అనేటువంటిది మార్పు రాదు, మన శక్తులు వికసించవు, మన ఆనందం అనేటువంటిది ద్విగుణీకృతం అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క యజ్ఞం యొక్క రహస్యం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. గృహస్థునికి పాటించవలసినటువంటి నియమాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మ్యాండిటరీ అంటారు. గృహస్థునికి పంచమహాయజ్ఞాలు అనేటువంటివి మ్యాండిటరీ, తప్పనిసరిగా చేయవలసినటువంటి కర్మలు అని చెప్పారు. అందులో ఈ యొక్క అగ్నిహోత్రము, పెద్దల సేవ,
పిల్లలను పెంచడం, పెద్ద చేయడం, వారికి కూడా సంస్కారాలు ఇవ్వడం, ఇలాంటి పనులు చేసినప్పుడు పెద్దగా అయిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టడానికి ఇష్టపడకూడదు. ఒకవేళ ఇష్టపడ్డాడు అంటే ఇక వ్యవహారం అనేటువంటిది అంత గొప్పగా లేదని అర్థం, వాళ్ళ మధ్య ధర్మం అనేటువంటిది లేదు అని అర్థం. ఒక స్త్రీ యొక్క ప్రేమకు పాత్రుడైనటువంటి వ్యక్తి ఆ స్త్రీని వదులుకోవాలని ఎప్పుడు అనుకోలేడు. అనుకున్నాడంటే అంత ప్రేమ చూపించలేదని అర్థం, ఆ వ్యవహారం లేదని అర్థం. కాబట్టి కుటుంబాన్నే స్వర్గం అని చెప్పారు మన ఋషులు మునులు. ఈ యొక్క కుటుంబమే స్వర్గము, ఇంతకంటే మించింది ఏమి లేదు. ఈ భూమి మీద స్వర్గం ఏదైనా ఉంది అంటే చెబితే వినేటువంటి కొడుకు, అనుగుణంగా ఉండేటువంటి భార్య, ఇవి రెండు దొరికితే చాలు జీవితంలో, అంతకు మించినటువంటిది వేరొకటి లేదు అని చెప్పారు. కాబట్టి ధార్మికుడు, ధర్మాత్ములైనటువంటి వ్యక్తులకు మాత్రమే అలాంటి భార్య దొరుకుతుంది, అలాంటి పిల్లలు దొరుకుతారు, అలాంటి సంతానం అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి ప్రభాకర్ గారు, అరుణమ్మ గారు వీళ్ళు ఎప్పటి నుంచో ఈ యొక్క ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి అంకాపూర్ కూడా వచ్చినప్పుడు అమ్మగారు ఒక మాట అన్నారు, ఇక్కడ చేద్దాము ఈసారి ఒకసారి పెద్ద కార్యక్రమం అని అన్నారు. కానీ అమ్మగారికి సహాయ సహకారాలు ఇచ్చేటువంటి చెలికత్తెలంతా ఇక్కడే ఉన్నారంట అమ్మగారికి. మరి వాళ్ళకి లడ్డూలు చేసేవాళ్ళు, భక్ష్యాలు చేసి ఇచ్చేవారు, నాకంతా అక్కడే ఉన్నారండి మా స్నేహితులంతా, నేను నాన్న చేసుకుంటా అంటే అది మంచిది అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఎక్కడ అనుకూల వాతావరణం ఉందంటే అక్కడే చేసుకోవాలి. మా దగ్గర అంతా మోటు మనుషులే ఎక్కువ ఉన్నారు, ఇక్కడ సాఫ్ట్ మనుషులు ఎక్కువ ఉన్నట్టున్నారు. కాబట్టి మనకు యజ్ఞానికి సహాయ సహకారాలు ఎక్కడ అందిస్తారో మనుషులు, ఎక్కడ యజ్ఞానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో అలాంటివి మనము అక్కడే ఉండి అక్కడే చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు, వాళ్ళు కూడా పెద్ద మనుషులు అయ్యారు, 70 ఏళ్ళకి వచ్చారు ప్రభాకర్ గారు, అమ్మగారు కూడా 60-65 ఏళ్ళకి వచ్చారు. కాబట్టి వారు అంత చేయకపోయినా ఎంతో కొంత చేయాలి అని చెప్పి ఈ 5 రోజుల కార్యక్రమం అనేటువంటిది పెట్టుకున్నారు. వారి శక్తి మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఇక ముందు కూడా వారు నిర్వహిస్తారని ఆశిస్తూ భగవంతుడు ఇక ముందు వారి జీవితాన్ని కూడా అష్టైశ్వర్యాలతో, ఆనందంతో తులతూగే విధంగా భగవంతుడు వారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు.